హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ డివైన్ టారో 111. ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మీ పర్సన్ మీ దగ్గర దాచిపెడుతున్న హిడెన్ సీక్రెట్స్ ఏంటి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఆదరిస్తారని తెలుసుకుంటున్నాను. ఇది జనరల్ రీడింగ్ అండి. మీరు ఏ టైంలో చూసినా ఇది రెజినేట్ అవుతుంది. ఏజ్ వాళ్ళైనా చూడొచ్చు, ఏ జెండర్ వాళ్ళైనా చూడొచ్చు. మీ పర్సన్ నేమ్ని ఒక 3 టైమ్స్ తలుచుకోండి. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. సో మెనీ థింగ్స్ రిమైండ్ మీ. నేను డెక్ నుండి క్లారిఫికేషన్ చేశాను. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. I am starting to understanding your connection. I feel you leaving me behind. I could not let you get close to me. I am afraid to contact you. సో చాలామంది నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా కనబడుతున్నారు. సో చూద్దాము. సో మెనీ థింగ్స్ రిమైండ్ మీ ఆఫ్ యూ. సో వాళ్ళకి కొన్ని విషయాలలో ఎప్పుడైనా ఏదైనా చేసినా సడన్గా మీరు గుర్తొస్తున్నారండి. ఆ వర్క్ చేసేటప్పుడు కానీ ఏదైనా ప్లేస్కి వెళ్ళినా కూడా. సో మీరు ఒకవేళ ఆ ప్లేస్కి వెళ్ళి ఉంటే కనుక చాలా థింగ్స్ అనేది వాళ్ళు మీరు గుర్తయ్యేలా కనబడుతుందంట వాళ్ళకి. సో మెనీ థింగ్స్ రిమైండ్ మీ. చాలామందికి ఏంటి అంటే కనుక సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వల్ల కానీ మీ పర్సన్ చాలా ఇమాజినేషన్లో ఉన్నారు. తనకు తాను చాలా ఊహించుకుంటున్నారు. సో కొంతమంది ఏంటి అంటే కనుక మీ గురించి వాళ్ళ లైఫ్లో ఉన్న ఒక లేడీ ఫిగర్ ఎవరైనా కావచ్చు చెడుగా చెప్పడం, మీ దగ్గరికి రానియకుండా మీ పర్సన్ని కంట్రోల్లో పెట్టడం, ఇలాంటి సిచ్యువేషన్ కనబడుతుంది. అందుకని చెప్పేసి వాళ్ళకు ఎక్కడున్నా ఏం చేసినా కూడా వాళ్ళకైతే మీరైతే ప్రజెంట్ అయితే గుర్తొస్తున్నారన్నట్టు అనిపిస్తుంది. సో కొంతమంది విషయంలో మీ పర్సన్ ఏంటి అంటే దూరంగా ఉన్నారు మీకు. మీరు ఒక ప్లేస్లో తను ఒక ప్లేస్లో ఉన్నారు, లేదా ఒక దగ్గర ఉన్నా కూడా మీ మనసులో అనేది సోల్ అనేది దూరం ఉంది. ఫిజికల్గా మీరు దూరంగా కనబడుతున్నారు, కానీ ప్రజెంట్ మీ పర్సన్ అనేవాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు. స్టెప్ తీసుకొని మీ దగ్గరికి అయితే రావాలని అయితే అనుకుంటున్నారండి. సో ఎలాగైనా మళ్ళీ ఈ రిలేషన్ని నిలబెట్టుకోవాలి అని మాత్రం అలా ఆలోచిస్తున్నారు. త్వరలో అయితే మీ దగ్గరికి రాబోతున్నారు. ఐఎమ్ స్టార్టింగ్ టు అండర్స్టాండింగ్ అవర్ కనెక్షన్. సో మీ కనెక్షన్లో ఎలాంటి గొడవలు ఉన్నా, అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా ప్రజెంట్ అయితే వాళ్ళు ఇప్పటి వరకు సరిగ్గా ఆలోచించలేరు, కానీ ప్రజెంట్ అయితే ఆలోచించడానికి వాళ్ళు ప్రయత్నాలు మొదలుపెట్టారండి. ఓకే, హెరపెండ్. చాలామంది ఆల్రెడీ ఇది మ్యారీడ్ పర్సన్ని ఇష్టపడుతున్నట్టు అనిపిస్తుందండి. వాళ్ళకు సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ ఉంది. మీ దగ్గరికి రావాలి అన్నా కూడా వాళ్ళు ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అని చెప్పేసి వాళ్ళైతే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు, మిమ్మల్ని దూరం పెట్టారు. కొంతమంది విషయంలో అన్మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నట్టయితే కనుక ఇది వాళ్ళైతే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి, మీతో ఎంగేజ్మెంట్ చేసుకోవాలి, మిమ్మల్ని తన లైఫ్లోకి రానివ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇది ఇంకొక సిచ్యువేషన్. ఇది ఒకవేళ హస్బెండ్ అండ్ వైఫ్ చూస్తున్నట్టయితే కనుక మీ మధ్య పెద్దల దాకా పోయినట్టు అనిపిస్తుంది. మీ మధ్య ఉన్న చిన్న ఇష్యూ ఏదైతే ఉందో అది పెద్దల సమక్షం దాకా వెళ్ళిందండి. సో దాన్ని కూడా మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. తిరిగి ఎలాగైనా సరే ఒకవేళ మళ్ళీ ఎవరితోనన్నా మాట్లాడైనా పర్లేదు, మిమ్మల్ని తన లైఫ్లోకి పిలుచుకోవాలని చెప్పేసి అయితే అనుకుంటున్నారండి. ఎస్, చాలామందికి ఇది ఫ్యామిలీ గొడవలు కూడా జరిగాయి. ఒకవేళ నేను చెప్పాను కదా ఒక హస్బెండ్ వైఫ్ చూస్తున్నట్టయితే కనుక మీ మధ్య ఉన్న చిన్న విషయం ఏదైతే ఉందో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ కావడం వల్ల అది పెద్ద గొడవగా జరిగి అది పెద్దల దాకా వెళ్ళి కొంతమందికి కోర్టు దాకా వెళ్ళేసి కూడా మీరు ఎక్కడ అంటే అది మీ రిలేషన్ అనేది కట్ అయ్యేదాకా వచ్చేసింది, కట్ అయ్యింది మేబీ చాలామందికి. అందుకని చెప్పేసి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నట్టు ఇప్పుడు ఎందుకు ఎక్కడ గొడవ జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది, మీ తప్పు ఏంటి, తన తప్పు ఏంటి అని చెప్పేసి మీ పర్సన్ అయితే తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారండి. ఐ ఫీల్ యూ లీవింగ్ మీ బిహైండ్.
ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. జడ్జ్మెంట్. వాళ్ళైతే ఒక సెకండ్ ఛాన్స్ గురించి ఎదురు చూస్తున్నారు. తిరిగి మళ్ళీ రీయూనియన్ చేసుకోవాలి, మీతో కలిసి ఉండాలి అని డివైన్ అయితే ప్రే చేస్తున్నారండి. వాళ్ళైతే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. మీ మధ్య ఒక కర్మ సిచ్యువేషన్ అనేది జరుగుతుంది. సో ఆ కర్మ సిచ్యువేషన్ ఎండ్ అయిన తర్వాత మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు. చూడండి, ఇక్కడ వాళ్ళు చాలా బాధపడుతున్నారు. డివైన్ని మళ్ళీ ప్రే చేస్తున్నారు మిమ్మల్ని తనని ఇద్దరిని కలపమని. కాకపోతే వాళ్ళు ఇప్పుడు యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు అంటే కనుక వాళ్ళు తీసుకోవట్లేదు అంటే కనుక అందులో ఉన్న తప్పులు ఏంటి, మళ్ళీ మీ దగ్గరకు వస్తే మళ్ళీ గొడవ అనేది పెద్దగా జరిగి మొత్తానికి నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోతామా అని చెప్పేసి అలా ఆలోచిస్తున్నారు. ఐ కుడ్ నాట్ లెట్ యూ గెట్ క్లోజ్ టు మీ. ఓకే, వాళ్ళైతే వాళ్ళ దగ్గరికి మిమ్మల్ని రానియకుండా కంట్రోల్లో పెట్టుకున్నారంట. మేబీ ఎందుకు అంటే కనుక ఒక రీజన్ ఏంటి అంటే వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు. రెండో రీజన్ ఏంటి అంటే కనుక మీరు తనకు క్లోజ్గా ఉండుంటే కనుక వాళ్ళ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఈజీగా తెలిసిపోతాయి. ఆ విధంగా అయినా సరే వాళ్ళు కోపంలో అయినా వాళ్ళ ఫ్యామిలీ గురించి అయినా ఏదో విధంగా అయితే వాళ్ళైతే మిమ్మల్ని అయితే దూరంగా పెట్టినట్టయితే అనిపిస్తుంది నాకు. కాకపోతే వాళ్ళైతే మిమ్మల్ని ఒక సోల్మేట్ కనెక్షన్లో చూస్తున్నారండి. మీరే తన సోల్ అని. ఇప్పటి వరకు మీకు ఏదైతే లవ్ పంచలేదో ఆ లవ్ అయితే తిరిగి మీకు పంచాలి అని చెప్పేసి అనుకున్నారు. సో అందుకని చెప్పేసి కూడా మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఇక్కడ నేను చెప్పాను కదా ఈ కార్డ్లో ఇంకొక సిచ్యువేషన్ ఏంటి అంటే కనుక ఇది ఒక ఆఫీస్ రిలేటెడ్ కూడా కావచ్చు. మీరు ఒకే ఆఫీస్లో వర్క్ చేసిన వాళ్ళు అయ్యి ఉంటే కనుక మీరిద్దరు కలవడం మీ ఆఫీస్లో వాళ్ళకి ఇష్టం లేదండి. సో దానివల్ల కూడా ఇప్పుడు మేబీ మీరు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా, మీ పర్సన్ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా, ఆ విధంగా కూడా చాలామందికి గొడవలు వచ్చి ఉంటాయి. నాకు ఇక్కడైతే అదే అనిపిస్తుంది. ఐ యామ్ అఫ్రైడ్ టు కాంటాక్ట్ యూ. సో భయపడుతున్నారు వాళ్ళు, మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికే భయపడుతున్నారు. మీతోనైతే మళ్ళీ ఒక సక్సెస్ఫుల్ లైఫ్ అయితే మళ్ళీ లీడ్ చేయాలనుకుంటున్నారు. సో ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి, హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. దాని గురించి ఎంత రిస్క్ అయినా పర్వాలేదు, ఎవరు ఏం చెప్పినా కూడా వాళ్ళు వినదలుచుకోలేదండి. ఈ విషయంలో, మీ రిలేషన్ విషయంలో కొంతమంది మీ దగ్గరికి రాకుండా ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా సరే వాళ్ళంతా పక్కన పెట్టేసి మీ దగ్గరికి రావడానికి ఒక యాక్షన్ తీసుకోవడానికి అయితే మీ పర్సన్ అయితే ప్రయత్నాలు చేస్తున్నారండి. ప్లీజ్ అండి, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.